ఉన్నారు? ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను. ఇది మటన్ అమ్మ బాక్స్లో పెట్టి పంపించింది. ఆల్రెడీ ఆవకిల్లి అంటారు కదా, కొంచెం పసుపు ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఉడకబెట్టిందండి. ఆల్రెడీ ఉడకబెట్టింది కాబట్టి ఎక్కువ ఉడికే అవసరం లేదు. ఇప్పుడు దోసకాయ వేసి మటన్ చేయబోతున్నాను. ఈ దోసకాయ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టుకి వచ్చిందండి, నేను తెచ్చుకున్నాను. చూడండి ఎంత బాగా పండిందో. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ దోసకాయని మొత్తం అంతా కట్ చేసుకొని పీల్ చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా పీల్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇట్లా ఏ దోసకాయ అయినా కట్ చేసే ముందు చేదు చూసుకోవాలండి. విత్తనాలు కొన్ని చేదుగా ఉంటాయి కాబట్టి చేదు చూసుకోవాలి. నేను మాత్రం విత్తనాలు తీసేస్తున్నాను. ఈ విత్తనాలు ఉండటం వల్ల ఏమవుతుంది, తినేటప్పుడు ఆ విత్తనాలు తగులుతూ ఉంటాయి కాబట్టి నేను కర్రీలో ఇప్పుడు విత్తనాలు వేయట్లేదు, ఓన్లీ పైన ఉన్న దోసకాయ వేసేసుకుంటున్నాను. ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా, ఇట్లా చూపిస్తున్నట్లుగా అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మిగతావి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇందులోకి దోసకాయ, చూసారా ఇవి దోసకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద సైజు టమాటా, ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సగం పీస్ చేసుకొని ఇట్లా రెడీ పెట్టుకొని ఇప్పుడు కర్రీ చేయటం కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి అది చూసి వేసుకోండి. ఇట్లా ఆయిల్ కాగాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. ఇట్లా ఆనియన్స్ కొంచెం వేగాక అందులో ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి, అది కూడా వేసి మొత్తం అంతా కలిసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇట్లా కొంచెం ఆనియన్స్ వేగాక ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, వాటిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా, ఇట్లా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇందులో కొంచెం 1 టీ స్పూన్ పసుపు, అట్లాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇట్లా వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, ఆ టమాటా ముక్కలను కూడా వేసి మొత్తం అంతా కలపాలి. కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇట్లా ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ముక్కలన్నీ మగ్గిపోయినాయి కదా, మీకు తెలిసిపోతుంది. దోసకాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే కొంచెం మగ్గిపోయినట్టు ముక్కలు. ఇట్లా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను ఉడికించుకున్నా కాబట్టి నేను ఇట్లా ముందు దోసకాయలు మగ్గించుకొని వేసుకున్నాను. లేదు అంటే ఒకేసారి దోసకాయ, ఉల్లిపాయ, టమాటా, మటను, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కుక్కర్లో పెట్టుకొని విజిల్స్ ఒక 4-5 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకొని చేసుకోవచ్చు. డైరెక్ట్గా అట్లా అన్నీ ఒకేసారి కలుపుకొని, ఇది ఆల్రెడీ ఉడికించిన ముక్కలు కాబట్టి నేను ముందుగా దోసకాయ ముక్కలు మగ్గించుకొని తర్వాత మటన్ వేసుకున్నాను. ఇట్లా వేసుకొని మొత్తం కలిపి ఉన్న తర్వాత మళ్ళీ టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు, కారము, కొంచెం నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక 2 స్పూన్లు కారం వేసుకొని ఇట్లా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత
ఇందులో మీకు కొంచెం గుజ్జుకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను కొంచెం లైట్గా వేసుకుంటున్నాను, ఎందుకంటే దోసకాయ ముక్కలు ఆ మటన్లో గుజ్జుగా అయిపోతుంది కాబట్టి కొంచెమే వాటర్ వేసుకొని ఇట్లా ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒకసారి మధ్యలో ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మొత్తం అంతా ఉడికేదాకా మగ్గించు. చూసారా, ఇట్లా మొత్తం అంతా ఉడికిపోయింది. ఆయిల్ పైకి తేలితే ఉడికిపోయినట్లు. తర్వాత లాస్ట్లో మీరు వేసుకుంటే మటన్ మసాలా వేసుకోవచ్చు. ఇట్లా టేస్టీగా ఎప్పుడు చేసుకునే ఒట్టి మటన్ కాకుండా ఇట్లా దోసకాయ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అట్లా ట్రై చేశాక ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.